Hello students, myself Venkateshwarlu from Srinivasa Institute of Competitive Excellence. We are going to learn today generations of computer. So computers, fundamentals of computer concepts లో మనకు వచ్చేసి ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనే టాపిక్ ఒకటి. ఈ జనరేషన్స్ అంటే తరాలు. కామన్గా మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్లో వర్షన్ ఇయర్ టు ఇయర్ చేంజ్ కావడాన్ని మనము కాన్ఫిగరేషన్ చేంజ్ లేదంటే జనరేషన్స్ అని ఉంటాము. ఈ జనరేషన్స్లో కొన్ని సంవత్సరాలు ఒక ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత దానిలో అప్గ్రేడెన్స్ అన్ని కలుపుకొని కొత్త ప్రోడక్ట్ తయారు కావడాన్ని మనం జనరేషన్స్గా మనం తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ మనకు ఫస్ట్ కంప్యూటర్ హిస్టరీ తర్వాత మనకు ఫస్ట్ జనరేషన్లో ఉన్న కంప్యూటర్ ఏదైతే ఉందో ఇది ఫుల్ ప్లేజ్ కంప్యూటర్. బట్ ఏంటంటే అప్పుడు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అంటే ఇక్కడ దీనికి 1946 నుంచి 59 వరకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ పీరియడ్గా మనము పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. ఈ 1946 నుంచి 59 వరకు ఉన్న కంప్యూటర్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసాం ఫర్ సర్క్యూట్. వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఎందుకు పనిచేస్తాయి? సర్క్యూట్ అంటే ట్యూబ్స్లో స్టీమ్ని డ్రైవ్ చేయడం ద్వారా మనము అక్కడ ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ని యూజ్ చేసాం. అంటే ట్యూబ్స్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? గాజు గొట్టాలు, వాక్యూమ్ ట్యూబ్స్ అంటే నథింగ్ బట్ ఆ గాజు గొట్టాలు పెద్ద సైజులో ఉంటాయి. అంటే కామన్గా వాటిని ఇట్లా తిప్పడానికి వీలు ఉండదు కాబట్టి సో అక్కడ చాలా పెద్దగా సైజులో మనం వాటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కొన్ని వేల గాజు గొట్టాలు యూజ్ చేయడం ద్వారా ఏంటంటే అవి బాగా హీట్ అయి పగిలిపోవడము అలాంటి మాల్ ఫంక్షన్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ వరల్డ్ వైడ్గా ఎక్కువ యూజ్ కాలేదు. ఓకే, సో అండ్ ఇది సర్క్యూట్ కోసం యూజ్ చేశారు. వాక్యూమ్ ట్యూబ్స్ ఎందుకు యూజ్ చేశారు? సర్క్యూట్. ఓకేనా, ఫస్ట్ జనరేషన్స్లో సర్క్యూట్ కోసము ఏ డివైస్ని యూజ్ చేశారు అని అంటే వీ హ్యావ్ టు చెక్ ఇట్. వాక్యూమ్ ట్యూబ్స్ అనేది మనం చెక్ చేయాలి. ఓకేనా, తర్వాత మ్యాగ్నెటిక్ డ్రమ్స్. సో ఇవి స్టోరేజ్ కోసం యూజ్ చేశారు. ఓకే, సర్క్యూట్ కోసం వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు. ఆ తర్వాత స్టోరేజ్, కంప్యూటర్లో స్టోరేజ్ కావాలి కదా, ఆ స్టోరేజ్ కోసము ఇక్కడ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ని యూజ్ చేయడం అనేది జరిగింది. దీని తర్వాత ఇక్కడ మనకి ఈ కంప్యూటర్స్లో మనకు పర్ఫార్మెన్స్ వైజ్ మనం చూసినట్టయితే దే వేర్ వెరీ స్లో అండ్ దే ఆర్ లిమిటెడ్ క్యాలిక్యులేషన్ ఎబిలిటీ అనేది ఉంది. అంటే తక్కువ డిజిట్స్ని క్యాలిక్యులేట్ చేసే ఎబిలిటీ ఉండేది అండ్ చాలా స్లోగా మనకు ఇక్కడ ఏదంటే మనకు రిజల్ట్స్ అనేటివి రావడం జరిగేది. అంటే మనం అక్కడ మనకు అడిషన్ సబ్ట్రాక్షన్ ఇలాంటి కొన్ని ఆపరేషన్స్ మాత్రమే ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ చేయగలిగేటివి. అండ్ ఈ ఫస్ట్ జనరేషన్స్లో మనకు వచ్చిన కంప్యూటర్ మోడల్స్ ఏంటంటే అక్కడ సో ఈ ఇనియాక్, ఆ తర్వాత ఈడివిఏసి ఎడ్వాక్ అని అంటారు, ఆ తర్వాత యూనివాక్ 1, ఆ తర్వాత IBM 701 అండ్ IBM 650. సో దీస్ ఆర్ ద మోడల్స్. ఓకేనా, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అనాలిటికల్ కంప్యూటర్ అని అంటారు, ఎలక్ట్రానిక్ డివైడ్ అండ్ వర్టికల్ అనాలిటికల్ కంప్యూటర్ అని, వెర్సటైల్ అనాలిటికల్ కంప్యూటర్ అని కూడా అంటారు. అట్లా మనకు వీటి అబ్రివేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఈ 5 మోడల్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ ఫస్ట్ జనరేషన్లో మనకు ఈ 5 మోడల్ కంప్యూటర్ యూజ్ చేయడం జరిగింది. సో వీటి గురించి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వీటిని మనము ఒకసారి గుర్తుంచుకుంటే బెటర్ అనమాట. ఆ తర్వాత ఈ జనరేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నాను? 1946 నుంచి మొదలు పెడితే 1959 వరకు కూడా ఈ జనరేషన్స్ని మనకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ని యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వెళ్తే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. సో రెండవ తరం కంప్యూటర్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యూజ్ చేశారు సార్ అంటే 1959 నుంచి మొదలు పెడితే 1965 వరకు కూడా ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్? సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో
ట్రాన్సిస్టర్ అనే పరికరాన్ని సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేశారు. సో ఈ ట్రాన్సిస్టర్కి ముందు మనకు కండక్టర్ అనేది కనుగొనడం జరిగింది. సో కండక్టర్ వచ్చేసి 1945లో కండక్టర్ అనేది కనుగొనడం జరిగింది. ఈ కండక్టర్ కనుగొన్న తర్వాత 45 to 50 పీరియడ్ అన్న. సో 45 to 50 పీరియడ్లో మనకు కండక్టర్ కనుగొనడం జరిగింది. ఈ కండక్టర్ అంటే నథింగ్ బట్ కేబుల్. ఓకే, ఆ కేబుల్ కనుగొన్న తర్వాత ఈ ట్రాన్సిస్టర్ ఇన్వెన్షన్ జరిగింది. ట్రాన్సిస్టర్ ఇన్వెన్షన్ జరిగిన తర్వాత సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో వాటిని యూజ్ చేశారు. ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో ట్రాన్సిస్టర్ వాడడం ద్వారా, సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేయడం ద్వారా దే టుక్ హ్యూజ్ స్పేస్ ఫర్ ఇన్స్టలేషన్, అంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేటివి అనమాట. అదే ఇక్కడ సెకండ్ జనరేషన్లో ఆ వాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లో ఈ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేశారు. దెన్ ఇట్ డిక్రీజ్ ఇట్ సైజ్ ఇన్ టు ఏ రూమ్ కార్నర్ ఆఫ్ ఏ రూమ్ అనమాట. అంటే ఫస్ట్ జనరేషన్లో విచ్ టేకన్ ఎంటైర్ రూమ్ ఫర్ ఇన్స్టలేషన్ అండ్ నవ్ ఇట్ ఈస్ ఫిట్ ఇన్ అండ్ కార్నర్ ఆఫ్ ఏ రూమ్ అనమాట. ఒక రూమ్ కార్నర్లో పెట్టుకోవడానికి వీలయ్యేంత కంప్యూటర్ అనేది తయారైంది. కాబట్టి ఈ సెకండ్ జనరేషన్లో ఉన్న కంప్యూటర్స్ ఏవైతే ఉందో వరల్డ్ వైడ్గా యూజ్ చేయడం ప్రారంభించారు. అండ్ వాటిని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి కావచ్చు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని వాటిని ఇంకా డెవలప్ చేయడానికి ప్రతి ఏరియాలోనూ యూజ్ చేయడం అనేది ప్రారంభించారు. సో ఇక్కడ ఈ సెకండ్ జనరేషన్లో వచ్చేసి మనకు స్టోరేజ్ ఏ విధంగా ఉంది, ఓకేనా. సో ఇక్కడ స్టోరేజ్ సర్క్యూట్స్ కోసం ఏం యూజ్ చేస్తారు, సర్క్యూట్ కోసం ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తారు. సర్క్యూట్స్ ఫర్ ట్రాన్సిస్టర్స్ ఫర్ సర్క్యూట్. ఓకే, ఆ తర్వాత మ్యాగ్నెటిక్ కోర్స్. మ్యాగ్నెటిక్ కోర్ వచ్చేసి మనకు ప్రైమరీ స్టోరేజ్కి యూజ్ చేశారు. మ్యాగ్నెటిక్ కోర్ ఫర్ ప్రైమరీ స్టోరేజ్. సో వాట్ ఈస్ ప్రైమరీ స్టోరేజ్? పవర్డ్ మెమరీ. కంప్యూటర్లో వచ్చేసి పవర్డ్ మెమరీ ఉంటుంది, నాన్ పవర్డ్ మెమరీ ఉంటుంది. సో బిఫోర్ సేవింగ్ ద డేటా, వెన్ డేటా ఈజ్ ఇన్ ప్రాసెసింగ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ప్రైమరీ మెమరీ. సో ఆఫ్టర్ సేవింగ్ ద డేటా, సో ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ సెకండరీ మెమరీ. ఎందుకు అంటే కామన్గా మనకు డేటా అనేది మాడ్యులేట్ చేయడానికి, అంటే క్యారీ చేయడానికి ఇక్కడ ప్రైమరీ మెమరీ యూజ్ అవుతుంది. అండ్ ఇట్ వర్క్స్ ఓన్లీ వెన్ పవర్ ఈజ్ స్విచ్డ్ ఆన్, అండ్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత అందులో ఉన్న డేటా అంతా లాస్ అవుతుంది. కాబట్టి లాస్ కాకముందే వీ విల్ సేవ్ ఇట్ ఇన్ సెకండరీ మెమరీ. ఇట్ విల్ సేవ్ ద డేటా ఇన్ ఆఫ్లైన్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ మెమరీలో మ్యాగ్నెటిక్ కోర్ని యూజ్ చేశారు. అండ్ సెకండరీ మెమరీ కోసం మ్యాగ్నెటిక్ డిస్క్లు యూజ్ చేశారు. మ్యాగ్నెటిక్ డిస్క్. ఓకే, సో మ్యాగ్నెటిక్ కోర్ ఫర్ ప్రైమరీ మెమరీ, మ్యాగ్నెటిక్ డిస్క్ ఫర్ సెకండరీ మెమరీ. సో ఈ విధంగా మనకు సెకండ్ జనరేషన్లో ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, సో సర్క్యూట్స్ కోసం ట్రాన్సిస్టర్స్ యూజ్ చేశారు, మెమరీ కోసం రెండు రకాల డివైజెస్ని యూజ్ చేశారు. దే ఆర్ మ్యాగ్నెటిక్ కోర్స్ ఫర్ ప్రైమరీ మెమరీ అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఫర్ సెకండరీ మెమరీ. ఆ తర్వాత ఇక్కడ ఈ జనరేషన్ కంప్యూటర్ 1959 నుంచి 1965 వరకు యూజ్ చేశారు. ఇందులో హైలైట్స్ ఏంటి, ఇందులో యూజ్ చేయబడిన హైలైట్ సిస్టమ్స్ ఏంటి అంటే IBM 620 అండ్ IBM 7094 కూడా ఇందులోనే వస్తుంది. అంటే ఈ రెండు సపరేట్ కంప్యూటర్స్, IBM 620 ప్లస్ IBM 7094. ఆ తర్వాత CDC 1604, CDC 3600 కూడా సపరేట్ అనమాట. సో ఇక్కడ 1 2 3 4 కంప్యూటర్స్ అండ్ ఆ తర్వాత యూనివాక్ 1108. సో ఈ యూనివాక్ 1108 అనే కంప్యూటర్ కూడా ఇందులోనే మనకు రావడం జరిగింది. ఈ కంప్యూటర్ ఏదైతే ఇక్కడ ఈ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ యొక్క షార్ట్ కట్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ వీటి అబ్రివేషన్లు కూడా ఇంపార్టెంట్. వాటన్నింటినీ ఒకసారి మళ్ళీ నేను ఒక సపరేట్ క్లాస్లో ప్రతి దాని యొక్క అబ్రివేషన్ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సపరేట్ క్లాస్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ జనరేషన్ అయిపోయింది అండ్ సెకండ్ జనరేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీ విల్ గో టు ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. మూడవ తరం కంప్యూటర్లోకి వెళ్ళిపోదాం. సో కామన్గా మనకు మూడవ తరం కంప్యూటర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏంటంటే హాల్మార్క్ ఆఫ్ కంప్యూటర్ హిస్టరీ అని కూడా అంటాము. ఎందుకు హాల్మార్క్ ఆఫ్ కంప్యూటర్ హిస్టరీ అంటాం సార్ అంటే కంప్యూటర్ డెవలప్మెంట్లో అద్భుతాలన్నీ కూడా ఈ థర్డ్ జనరేషన్లోనే జరిగాయి. అంటే మనము ఏదైతే ముఖ్య మార్పులు అనుకుంటామో
ఆ ముఖ్య మార్పులు, ముఖ్యమైన అభివృద్ధి కంప్యూటర్ మేకింగ్లో అనేది ఈ థర్డ్ జనరేషన్లో జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సార్? 1965 నుంచి 1971 వరకు ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ని మనము కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి మనకి ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో మరి ఏం యూజ్ చేశారు? ఐసి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేశారు. మనకేంటంటే సర్క్యూట్స్ కోసము ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేశారు. ఆ తర్వాత స్టోరేజ్ కోసము, ఓకేనా, స్టోరేజ్ కోసం వచ్చేసి మ్యాగ్నెటిక్ డిస్క్. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ డిస్క్లని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ థర్డ్ జనరేషన్లో వచ్చేసి ఐసి అంటే ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వచ్చేసి ఇక్కడ మనం సెకండ్ జనరేషన్లో ఏదైతే మనకు ఒక ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేయడం ద్వారా మనం ఇది తయారు చేశారో, అంటే కొన్ని వేల ట్రాన్సిస్టర్స్ కలిపి ఒక సెకండ్ జనరేషన్ కంప్యూటర్ తయారవుతుంది. అదే థర్డ్ జనరేషన్లోకి వచ్చేసరికి ఈ థర్డ్ జనరేషన్లో వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఒకటి తయారు కావాలి అంటే కొన్ని వేల ట్రాన్సిస్టర్స్ అవసరం ఉంటుంది. అంటే ఇలాంటి ఐసీలు కంప్యూటర్లో చాలా యూజ్ చేశారు థర్డ్ జనరేషన్లో. అంటే సో దీనికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ కూడా థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ ఉంటాయన్నమాట. ఒక సెకండ్ జనరేషన్ కంప్యూటర్ కొన్ని వేల కంప్యూటర్లు చేసే పని థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ఒక్క కంప్యూటర్ చేయగలుగుతూ ఉంటుంది. ఇక్కడ 65 to 71 పీరియడ్ అని వీటి గురించి మనం చెప్పుకున్నాము. ఈ థర్డ్ జనరేషన్లో ముఖ్య మార్పులు ఏంటంటే ఇక్కడ సెకండ్ జనరేషన్ వరకు కూడా మనకి ఏంటంటే మనకు క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్డ్ సిస్టమ్సే ఉన్నాయి. CUI మీన్స్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే ఓన్లీ ఇట్ విల్ డిస్ప్లే ద టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే చేయగలుగుతుంది. అదే థర్డ్ జనరేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ GUI అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాట్ ఇట్ మీన్స్? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మీన్స్ విచ్ విల్ ఏబుల్ టు డిస్ప్లే పిక్చర్స్, సింబల్స్, గ్రాఫికల్ సింబల్స్, క్లిప్ఆర్ట్, సో సంథింగ్ ఎల్స్. ఇంకా మనకు పిక్చరైజేషన్ మోడ్లోకి కంప్యూటర్ వచ్చింది. ఇక్కడ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నప్పుడు కంప్యూటర్ ఏదైతే ఉందో మనం కమాండ్ బేస్డ్ కంప్యూటర్ అనమాట. కమాండ్ బేస్డ్ అంటే మనకు ఒక కాపీ కావాలి, అంటే ఒక నేమ్ అనేది మనకు ఒక ఫైల్ తయారు కావాలి అంటే దానికి ఒక కాపీ కాన్ అనే కమాండ్ ఉంటుంది. అంటే ఆ కమాండ్స్ మైండ్లో యూజ్ చేసుకోవాలంటే చాలా అంటే మెమరీ అనేది అందరికి ఉండదు కదా. కాబట్టి కమాండ్స్ యూజ్ చేయగలిగిన వారు మాత్రమే ఆ కంప్యూటర్ని యూజ్ చేయడానికి ఏబుల్ అనమాట. ఆ తర్వాత ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్. వై ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్? ఇక్కడ గ్రాఫికల్ సింబల్స్ అనేటివి కూడా మనకు ఈజీగా గైడ్ చేస్తాయి. మనం పిక్చర్ని అర్థం చేసుకున్నంత ఈజీగా టెక్స్ట్ని అర్థం చేసుకోలేము. ఏ పిక్చర్ షోస్ 1000 words అంటాం అందుకనే. సో కాబట్టి ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇక్కడ మనకు కంప్యూటర్ యూజ్ చేయడం అనేది ఫ్రీ చేసింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కామన్గా ఎప్పుడైనా కొత్తగా కంప్యూటర్ స్క్రీన్ మీరు చూసినా కానీ అక్కడ స్టార్ట్ అని కనబడంగానే ఇక్కడ నొక్కంగానే స్టార్ట్ అవుతుంది అనే ఒక ఐడియా మీకు వచ్చేస్తుంది. అంటే మనకు అక్కడ యూజ్ చేయడానికి చాలా ఈజీగా మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో వచ్చేసి మనకు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మనకు విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని కనుగొన్నారు. ఓకే, సో ఆ తర్వాత యాపిల్ కంపెనీ వాళ్ళు మ్యాకింటోష్ అనే కంప్యూటర్ని కనుగొన్నారు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ కనుగొన్నారు, యాపిల్ వాళ్ళు మ్యాకింటోష్ కనుగొన్నారు. ఇవి రెండు వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇక్కడ దీనికి తేడా ఏంటి సార్ మరి అంటే ఇక్కడ విండోస్కి మ్యాకింటోష్కి ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇంటర్ఫేస్ అంతా కూడా సేమే ఉంటుంది. సేమే ఉంటుంది కానీ ఆప్షన్స్ మాత్రము లెఫ్ట్ లెఫ్ట్ కొన్ని ఉండడం జరుగుతుంది. స్టార్ట్ అనేది ఎక్కడైనా ఒకటే, బట్ ఏంటంటే వాళ్ళకు లెఫ్ట్ ఉంటుంది, మనకు రైట్ ఉంటుంది. అట్లా మనకు కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్గా, అంటే గ్రాఫికల్ వర్షన్ అయితేనేమో సో కొన్ని ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ ఉంటాయి యాపిల్లో విండోస్ కంటే కూడా. అంటే చూడడానికి
ఐ ఫీస్టింగ్గా ఉంటుంది అనమాట. సో అందుకనే ఇక్కడ యాపిల్ మ్యాకింటోష్ కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ వచ్చి మనకు ఫారిన్లో వచ్చేసి మనకు చూస్తే ఇండియాకు ఫారిన్కి మనము కంపేర్ చేసి చూస్తే ఫారిన్లో వచ్చేసి ఏదైతే ట్రాఫిక్ సింబల్స్ అనేటివి మనకు లెఫ్ట్ సైడ్ మనము వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, వాళ్ళు వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి. అలాగే మనకి విండోస్కి మ్యాకింటోష్కి అంత తేడా ఉంటుందన్నమాట. అక్కడ మనకు సింబల్స్ అనేటివి మనకు లెఫ్ట్ సైడ్ ఉండేటివి వాళ్ళకు రైట్ సైడ్ ఉంటాయి, వాళ్ళకు రైట్ సైడ్ ఉండేటివి మనకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఇట్లా థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ఐసీ యూజ్ చేశారు. క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి అప్గ్రేడ్ కావడం జరిగింది. 1965 నుంచి 75 వరకు ఈ జనరేషన్ని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. అలాగే ఇదే థర్డ్ జనరేషన్లో వచ్చేసి ఫస్ట్ హోమ్ యూజర్ కంప్యూటర్. హోమ్ యూజర్ కంప్యూటర్ అంటే తెలుసు కదా, డొమెస్టిక్ కంప్యూటర్. మనం ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కావాల్సిన కంప్యూటర్ని ఈ థర్డ్ జనరేషన్లోనే కనుగొన్నారు. పర్సనల్ కంప్యూటర్ అని అంటాం మనం, పీసీ. ఓకే, సో దీంట్లోనే ఈ థర్డ్ జనరేషన్లోనే ఫస్ట్ ల్యాప్టాప్ తయారైంది. అంటే సో ఇక్కడ మనం ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకునే విధంగా ఒక ల్యాప్టాప్ని కూడా ఇదే జనరేషన్లో డెవలప్ చేశారు. ఓకే, సో ఇక్కడ మనకు ఏదైతే ఫస్ట్ జనరేషన్లో మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇట్ టుక్ ఎ హ్యూజ్ స్పేస్ ఫర్ ఇన్స్టాలేషన్ అని అనుకున్నాం కదా, అదే థర్డ్ జనరేషన్లోకి వచ్చేసి ఇట్ ఈజ్ నౌ పామ్ ఆఫ్ హ్యాండ్, మన అరచేతిలో పట్టే విధంగా తయారైపోయింది. సో ఇది థర్డ్ జనరేషన్లో మనకు జరిగిన అద్భుతాలు. GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత యాపిల్ వాళ్ళు మ్యాకింటోష్ని ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ పర్సనల్ యూజర్ కంప్యూటర్ని కనుక్కున్నారు. ఆ తర్వాత ల్యాప్టాప్స్ని కనుక్కున్నారు. ఇందులో మనకు బాగా ఎక్కువగా తయారైన మోడల్స్ ఏవైతే IBM 360, సో ఇది బాగా వెల్ నోన్ మోడల్. హనీవెల్ 6000 ఇది కూడా బాగా వెల్ నోన్ మోడల్. ఇక్కడ PDP పర్సనల్ డేటా ప్రాసెసర్ అనేది కనుక్కున్నారు. ద ఇన్వెన్షన్ ఆఫ్ పర్సనల్ డేటా ప్రాసెసర్, సో ఇట్ ఈస్ లీడ్ టు మేక్ పర్సనల్ కంప్యూటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి IBM వాళ్ళు 370, 168 మోడల్ కంప్యూటర్స్ కూడా ఇదే జనరేషన్లో తయారు చేశారు. అలాగే TDC వాళ్ళు 316 అనే ఒక మోడల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో గో టు ద ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. థర్డ్ జనరేషన్ కంప్యూటర్ గురించి సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ కొన్ని అద్భుతాలు అనేటివి జరిగినాయి. మనకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఏదైతే అంటే చాలా స్లోగా క్యాలిక్యులేషన్ అనేది జరిగేది, ఇక్కడ థర్డ్ జనరేషన్ కంప్యూటర్కి వచ్చేసరికి చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ ఆల్సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనకు పిక్చరైజేషన్లోకి కంప్యూటర్ రావడం జరిగింది. సో దానివల్ల మనం కంప్యూటర్ని ఫ్రెండ్లీ యూజర్గా మనము కన్సిడర్ చేస్తూ ఫ్రెండ్లీ యూజర్ ఆప్షన్స్ అనేటివి కంప్యూటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్పుడు మనం యూజర్స్ కూడా ఎక్కువ అవుతారు, అంటే ఈజీగా అందరు యూజ్ చేయడానికి ఎబుల్గా ఉంటుంది కాబట్టి యూజర్స్ కూడా ఎక్కువ అవ్వడం అనేది ఇక్కడ జరిగింది. నెక్స్ట్ గో టు ద ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. ఇక్కడ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్లో వచ్చేసి మైక్రోచిప్ అండ్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేటివి యూజ్ చేయడం జరిగింది. వీటి ద్వారా ఇక్కడ థర్డ్ జనరేషన్లో ఏదైతే మన కంప్యూటర్ ఉందో, సో ఇట్ కెన్ క్యాలిక్యులేట్ మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ఏ సెకండ్ అనేలాగా ఉన్నది. అదే కంప్యూటర్ ఇక్కడ ఫోర్త్ జనరేషన్లోకి వచ్చేసరికి ఇట్ వర్క్స్ లైక్ ఏ టైర్డ్ లెస్గా తయారైంది. సో అంటే ఇక థర్డ్ జనరేషన్లో కంప్యూటర్ వచ్చేసి చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే బట్ మనకి ఇంకా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసేలాగా మనకు కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మైక్రోచిప్ ఇన్వెంట్ చేశారు. ద మైక్రోచిప్ ఇన్వెన్షన్ లీడ్ కంప్యూటర్ వెరీ చీప్ ప్రైస్. సో ఇక్కడ మైక్రోచిప్ ఇన్వెన్షన్ చేయడం ద్వారా మనకి ఏంటంటే కంప్యూటర్ అనేది దాని ప్రైస్ అనేది తగ్గి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా తయారైంది. తర్వాత వచ్చేసి ఈ VLSI అనేది వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేటివి ఫోర్త్ జనరేషన్లో విరివిగా వాడడం జరిగింది. వీటి ద్వారా కంప్యూటర్ ఇంకా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరుగుతుంది. 1971 నుంచి 1980 వరకు ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్గా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఇందులో మెయిన్గా HT హైపర్ థ్రెడింగ్ టెక్నాలజీ ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ఒక ప్రాబ్లం అనేది మనము రేర్గా చూడడం జరుగుతుంది. వాట్ ఈస్ దట్ అని అంటే అక్కడ కంప్యూటర్ అన్ని విధాలుగా యూజ్ అవ్వడం జరుగుతుంది. గ్రాఫికల్ మోడ్లో కంప్యూటర్ యూజ్ అవుతుంది, ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా
అండ్ అనదర్ థింగ్ నేను ఇంకా ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, వాట్ ఈస్ దట్ C++ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనకు ఈ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో కోబాల్ ఫోర్ట్రైన్ లాంగ్వేజెస్ని వాట్ ఈస్ దట్ కోబాల్ ఫోర్ట్రైన్ ఇవి లాంగ్వేజెస్ ఇక్కడ సెకండ్ జనరేషన్లో యూస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో C++, జావా అన్నీ కూడా ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్లోనే మ్యాక్సిమమ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ప్లాట్ఫామ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఇక్కడ ఫోర్త్ జనరేషన్లో ఇంకేముంది సార్, అక్కడ పూర్తిగా అంతా పనిచేస్తుందంటే అది రీస్టార్ట్ అవ్వడం. అంటే కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ ఎక్కువగా మనము యూజ్ చేసినప్పుడు అది హీట్ అవ్వడం వల్ల అది రీస్టార్ట్ అవుతూ ఉండేది. అంటే ఎక్కువసేపు కంప్యూటర్ మీద పనిచేసేలాగా ఇక్కడ మనకు అవకాశం అనేది లేదు. కొంతసేపు అయిన తర్వాత అది మనకు రీస్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ ఏంటంటే ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం, వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం, ఒకవేళ సేవ్ చేయడం మర్చిపోతే ఆ డాటా లాస్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థర్డ్ జనరేషన్లో ఫేస్ చేసిన తర్వాత సో దే విల్ మేక్ ఏ హైపర్ థ్రెడింగ్ టెక్నాలజీ ఇన్వెన్షన్ అనేది జరిగిన తర్వాత ఈ VLSI యూజ్ చేశారు. మరి దీని ద్వారా హైపర్ థ్రెడింగ్ టెక్నాలజీ ద్వారా మనకు ఏంటి సార్ లాభము అని అంటే, ఇక్కడ కామన్గా ఒక ప్రాసెసర్ మీద మనం వర్క్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ప్రాసెసర్ రీస్టార్ట్ అయితే, ఆ ప్రాసెసర్ హీట్ అయితే కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇక్కడ ఫోర్త్ జనరేషన్లో ఏం చేశారంటే ఒకటే ప్రాసెసర్లో 2 భాగాలుగా తయారు చేశారు. ఓకే, అంటే ఒకే ప్రాసెసర్లో 2 పార్ట్స్, ప్రాసెసర్ 1, ప్రాసెసర్ 2 అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్లో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో మనకు డాటా వచ్చినప్పుడు వర్క్ స్టార్ట్ చేసేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెసర్. అండ్ ఇది ఎప్పుడైతే హీట్ అవ్వబోతుందో అప్పుడు ఇట్ విల్ షిఫ్ట్ ద నెక్స్ట్ వర్క్ టు ద సెకండ్ ప్రాసెసర్. అంటే అప్పటి వరకు ఫస్ట్ పార్ట్ రెస్ట్ తీసుకుంటుంది, సెకండ్ పార్ట్ పనిచేస్తుంది. అంటే ఇది హీట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇట్ విల్ షిఫ్ట్ ద వర్క్ టు ద ఫస్ట్ పార్ట్. అట్లా ఒకదానికి ఒకటి సిముల్టేనియస్గా డాటాను చేంజ్ చేసుకుంటూ వర్క్ చేయడం ద్వారా మనకి ఏం జరిగింది అంటే కంప్యూటర్ టైర్డ్లెస్ కెపాసిటీని సంతరించుకుంది. అంటే టైర్డ్ కాకుండా అలసిపోకుండా పనిచేసే కంప్యూటర్ లాగా ఈ ఫోర్త్ జనరేషన్ అనేది తయారు కావడం జరిగింది. ఇక్కడ ఫోర్త్ జనరేషన్లో ఇంకా హైలైట్స్ ఏంటి సార్ అంటే డెక్ 10 స్టార్ 1000 అండ్ PDP-11. సో పర్సనల్ డేటా ప్రాసెసర్ 11 వచ్చింది. అండ్ స్టార్ 1000 కంప్యూటర్ని కనుక్కున్నారు. డెక్ 10 కూడా ఇదే జనరేషన్లో మనకు కనుక్కున్నారు. అండ్ ఈ ఫోర్త్ జనరేషన్లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ క్రే 1 వచ్చింది. అలాగే క్రే XMP అనేది కూడా ఇంకొక సూపర్ కంప్యూటర్ ఇదే ఫోర్త్ జనరేషన్లో మనకు కనుగొనడం జరిగింది. అంటే సూపర్ కంప్యూటర్ వరకు కూడా వెళ్ళామంటే సో ద కంప్యూటర్ ఇంక్రీజ్డ్ ఇట్స్ configuration to the next level and it able to do any calculation that we have given. హ్యూమన్ క్యాలిక్యులేషన్కి అందనంత ఎక్కువ క్యాపబిలిటీ దానికి సంతరించుకుంది. అంటే ఇంకా మనము దానికి ఎక్కువ ఇన్పుట్ ఇవ్వలేము. ఒక టెక్స్ట్ చేస్తే అంటే కామన్గా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దాని మీద వర్క్ చేసినా కానీ అది ఈజీగా వర్క్స్ అంతా చేయగలుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ వర్కింగ్ టైర్డ్లెస్లీ అలసిపోకుండా పనిచేయగలుగుతుంది. అప్పుడు ఏంటి అంటే హ్యూమన్ కంటే ఎక్కువ చేస్తుంది, ఎక్కువ హ్యూమన్స్ కమాండ్ చేసినా కానీ వర్క్ చేయగలుగుతుంది. అంటే మ్యాక్సిమం ఫిజికల్ కెపాసిటీ ఆఫ్ కంప్యూటర్ అనేది కాన్ఫిగర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మరి దానికి ఇంకా ఇంప్రూవ్ చేయడం ద్వారా కూడా మనం ఏం చేయలేము. అప్పుడు ఏం చేస్తారు మనకు కామన్గా కంప్యూటర్ దానంతటా అదే ఆలోచించుకుంటే ఇంకా ఏదైనా మనకు ఉపయోగం ఉండొచ్చు అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కంప్యూటర్కి ఒక కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమంగా దానికి ఒక బ్రెయిన్ అనేది అంటే బ్రెయిన్ అంటే ఒక ఫిజికల్ పార్ట్ కాదు. సో దే విల్ క్రియేట్ సమ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ తయారు చేసేసి దానిలో ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఒక పనికి కావాల్సిన కమాండ్స్ అక్కడ మధ్యలో ఏదైనా మనకు హార్డ్ డిస్క్ వాటిని ఎట్లా స్టాప్ చేయాలి, అట్లా ఒక రిమోట్ కార్ ఉంది. రిమోట్ కార్ అంటే డ్రైవర్లెస్ కార్ ఉంది. డ్రైవర్లెస్ కార్ ఎలా మూవ్ కావాలి, కామన్గా దానిలో గూగుల్ మ్యాప్ మనకు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది దానిలో కమాండింగ్ ఉంటుంది. ఆ గూగుల్ మ్యాప్ కమాండింగ్ యూజ్ చేసుకొని వెళ్ళినా కానీ రోడ్ మీదకి వెళ్తే ఏ కార్ అడ్డం వస్తుందో తెలియదు కదా. సో కాబట్టి దే విల్ ఫిట్ సెన్సార్స్. 50 మీటర్ దూరంలో ఏదైనా ఫిజికల్ పార్ట్ కనబడితే అది ఆగిపోవాలి. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి,
అదంతా కూడా ప్రోగ్రామింగ్ చేస్తారు అందులో. కాబట్టి సో అది డ్రైవర్ లేకున్నా కానీ ఆ కార్ అనేది రన్ కావడం జరుగుతుంది. సో ఫేస్ రికగ్నైజేషన్, మన ఫేస్ యూస్ చేసుకొని మన సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఓపెన్ చేయడం అనేది ఫేస్ లాక్ అంటాం కదా, అది ఫేస్ రికగ్నైజేషన్. అండ్ వాయిస్ రికగ్నైజేషన్, మన వాయిస్ని యూస్ చేయడం. ఇక్కడ కంప్యూటర్ అనేది ఒక ఫిజికల్ పార్ట్. ఇట్ డజంట్ నో అవర్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ తెలియదు, మరి మనం చెప్తే వింటుందా అది? సో ఇక్కడ 4th జనరేషన్ వరకు వినకపోవచ్చు, కానీ 5th జనరేషన్ కంప్యూటర్ విల్ లిజన్ అవర్ వాయిస్. మనకు కామన్గా ఇందులో వాయిస్ రికగ్నైజేషన్ ఆప్షన్ మీరు ఎప్పుడైతే ఆన్ చేసుకుంటారో, విండోస్ 8 తర్వాత వచ్చిన వర్షన్స్ అన్నిట్లలో కూడా ఈ వాయిస్ రికగ్నైజేషన్ ఉంటుంది. అది ఆన్ చేసిన తర్వాత మీకు కొన్ని పారాగ్రాఫ్స్ ఇస్తుంది. మీరు చదివిన తర్వాత మీ ఫ్లూయెన్సీ ఎట్లా ఉంటుంది అనేది రికగ్నైజ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ దట్ మీరు స్టార్ట్ అనగానే కంప్యూటర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్సెస్గా స్టార్ట్ చేసుకొని కంప్యూటర్ అనగానే మై కంప్యూటర్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఇంకా ఏదైనా కమాండ్ చేస్తే ఇట్ విల్ ఫాలో యువర్ కమాండ్స్ అనమాట. సో ఆ విధంగా కంప్యూటర్ ఏదైతే ఫిజికల్ పార్ట్ ఉందో అది మన వాయిస్ వినే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా తయారవడం జరిగింది. ఈ 5 జనరేషన్స్లో కంప్యూటర్ అనేది ఈ విధంగా ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.